నీట మునిగిన ఆటోలకి 50,000 రూపాయల పరిహారం ప్రభుత్వం వెంటనే చెల్లించాలని విజయవాడ లెనిన్ సెంటర్ లో ఆటో కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్, ఆటో వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు దోనెపూడి శంకర్ మరియు ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ కార్యదర్శి గూడెల జనార్దన్, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు. బుడమేరు వరద ముంపుకు గురై విజయవాడ నగరం వెలిపించింది. ఆటో కార్మికులు 4,000 ఆటోలు నీట మునిగినటువంటి పరిస్థితి. మునిగిన ఆటోలకు ఈనాటి వరకు కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి 10,000 రూపాయల సహాయం అరకొరగా అందుతూ ఉంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ వారి నిబంధనల ప్రకారం ₹1 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి విన్నవించాము, చెప్పాము. 50,000 రూపాయలు ఇవ్వమని కోరాము. కనీసం 25,000 ఇవ్వమని చెప్పేసి అడిగాము. కానీ ఆయన పరిశీలిస్తామని చెప్పారు. అందువల్ల రాబోయేటువంటి కాలంలో ఉద్యమం కొనసాగుతుంది. అలాగే నెలాఖరులోపుగా, నవరాత్రులైన తర్వాత నెలాఖరులోపుగా కనుక ప్రభుత్వం స్పందించకపోతే కార్మిక రవాణా శాఖ మంత్రుల కార్యాలయాలను ముట్టడిస్తుంది ఆటో కార్మిక లోకం. అన్ని కార్మిక సంఘాలు కూడా కలిసి రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు.